హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈ మధ్య అస్సలు వీడియోస్ పెట్టలేకపోయానండి. కొంచెం బిజీగా ఉన్నాను. అందులోనూ శివుని గుడి శిలా ప్రతిష్ట, తర్వాత అంకం తల్లి తిరణాల అన్ని వెంటనే వచ్చాయి. అందువల్ల అన్ని పనులు ఎక్కువైనాయి. అందుకే వీడియోస్ పెట్టలేకపోయాను ఫ్రెండ్స్. నా జెన్యూన్ సబ్స్క్రైబర్స్ కి సారీ అండి. నేను వీడియోస్ పెట్టగానే చూసి నాతో కామెంట్ బాక్స్ లో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళ కోసం మరొకసారి సారీ ఫ్రెండ్స్. ఇప్పటి నుండి మన ఛానల్లో వీడియోస్ డిలే కాకుండా పెట్టడానికి ట్రై చేస్తాను. మనం ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని చేసి చూద్దాం రండి. ఈ రోజు టేస్టీగా రవ్వ లడ్డు అయితే చేసి చూపిస్తాను నా స్టైల్లో. చూసేద్దాం రండి. ముందుగా 2 కప్పులు బొంబాయి రవ్వను తీసుకోవాలి. 1 కప్పు నువ్వులు, 1 కప్పు కొబ్బరి తురుము, యాలకుల పొడి, 2 కప్పుల రవ్వ కాబట్టి 2 కప్పుల చక్కెరను తీసుకోవాలి. లాస్ట్ లో జీడిపప్పు, ఎండు ద్రాక్ష తీసుకోవాలి. పాలు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నువ్వులు అందులో వేసి బాగా రంగు మారే వరకు వేయించి వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు రవ్వని వేసుకొని బాగా వేయించుకోవాలి. రవ్వ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కొబ్బరి తురుము కూడా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. వేగిపోయింది. ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోవాలి. వేసి కలుపుకొని ఇప్పుడు జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకోవాలి. మంచిగా అన్ని మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇప్పుడు చక్కెరను 2 కప్పులు వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిపోయేలా కలుపుకొని ఇప్పుడు మెయిన్ పాలు 1 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు పాలు ఇందులో పోసి బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి. కలుపుతుంటేనే గట్టిపడిపోతుంది. ఉడికిపోయినట్టేను. రవ్వ లడ్డు మంచిగా ఉడికితే బాగా దగ్గర పడుతుంది. అప్పుడు రవ్వ లడ్డు పర్ఫెక్ట్ గా వస్తుంది. ఉడికేటప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని అడుగంటుకోకుండా బాగా కలపాలి. చేతికి అంటకుండా లడ్డు ఎలా వచ్చిందో చూడండి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా నా స్టైల్లో రవ్వ లడ్డు చేసి చూపించాను. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్, మరి ఉంటారండి.